మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాల్ని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి ఒక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం. ప్రైజ్ ది లార్డ్. మీ ఎదుట నిలవబడి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పునైన నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రములు చెల్లిద్దామా. హల్లెలూయా. మన ఎదుట శ్రేష్టమైన పరిచర్య, యేసు ప్రభువారి యొక్క శరీరంలో రక్తంలో మనము పాలుభాగస్తులగుచున్నాము. ప్రతి నెల 2వ ఆదివారం ముందు రోజు రాత్రి మనందరము కూడా దాదాపు 12 గంటల దాకా రాత్రి కూడా చాలామంది మీరు పాల్గొన్నారు. చాలామంది గురించి మన వ్యక్తిగత జీవితాల గురించి మనం ప్రార్థన చేసుకున్నాం. అలాగే దేవుడు తన వాక్య భాగంతో కూడా మనతో మాట్లాడే నేను నమ్ముచున్నాను. 3 స్త్రీల గురించి, ఎస్తేర్, అలాగే మరియా, రూతు, వారి జీవితాలు ఎలాగా ప్రభావితం చేయబడ్డాయో, వారి జీవితంలో ముఖ్యమైన విషయాలు, ఎస్తేర్ ఏ రీతిగా తెగించి తన ప్రజల కొరకు రాజుగారి దగ్గరికి వెళ్ళి తన ప్రజల మీద ఉన్న ఆ మరణ శాసనాన్ని రద్దుపరిచింది. అంటే ఒక స్త్రీ తెగించటం వలన ప్రజలందరి మీద ఉన్న మరణ శాసనం అనేది రద్దు చేయబడింది. రూతు శక్తివంతముగా వెంబడించటం వలన యేసు ప్రభువారి యొక్క వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది. ప్రైజ్ ది లార్డ్. మరియా యేసయ్యని తన గర్భం మోసింది. అంటగా మ్యారేజ్ అవ్వక ముందే, అంటే నిందించడానికి కూడా, నింద అనుభవించడానికి సిద్ధపడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేసిన తల్లి ఎవరో తెలుసా? మరియా. హల్లెలూయా. మనము కూడా యేసు ప్రభువారిని ధరించినప్పుడు, యేసు ప్రభువారిని మనము గుర్తెరిగిన తర్వాత కొన్నిసార్లు మనం నిందల గుండా వెళుతున్నా మనము ఏం చేయాలి? ఆ నిందలలో గొప్ప భాగ్యం అని ఎంచుకొని దేవుని సన్నిధానం ముందుకు మనము కొనసాగే వారిగా ఉండాలి అని రాత్రి మనము వినాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది పాల్గొన్నారు, చాలామంది పాల్గొనలేకపోతున్నారు. ఎందుకో మాకు అర్థము కావటం లేదు. హల్లెలూయా. దేవుని విషయాల్లో మనం ఎల్లప్పుడూ సీరియస్గా ఉండాలి. ఎందుకని? దేవుని విషయాల్లో నువ్వు సీరియస్గా ఉంటే దేవుడు కూడా మన విషయాల్లో సీరియస్గా ఉంటాడు. ఇప్పుడు దేవుని సన్నిధానానికి కానీ, ప్రార్థనలో కానీ, అది ఏదైనా మనము లేజీగా లేకపోతే అదేదోలే క్యాజువల్గా ఉన్నామనుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు చెప్పండి. మన విషయాల్లో దేవుడు సీరియస్గా ఉంటాడా? నువ్వు సీరియస్గా ఉంటే దేవుడు సీరియస్గా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవునితో ఎలాగ రియాక్ట్ అయితే దేవుడు అలాగా నీకు వచ్చే వ్యాధి కానీ, సమస్య కానీ, నీకు వచ్చే అది ఏదైనా దేవుడు సీరియస్ అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్గా అదే వ్రాయబడింది కదా, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. ఏముందండి? నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. యాకోబు పత్రికలో ఏముంది? నా దగ్గరికి రండి మొదటగా, అప్పుడు ఆయన, ప్రైజ్ ది లార్డ్, మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి. ఎప్పుడు? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న వాటిని ఏమంటారు? చదువుకుని మ్యాథ్స్లో వాటి ఏమంటారు? ఇంగ్లీష్లో సూత్రం, ఇంగ్లీష్లో ఏమంటారు? ఫార్ములాస్. ఇది ఫార్ములా. దీన్ని ఎవరు కూడా దీన్ని చెరిపేయడానికి మ్యాథ్స్లో ఉండిద్ది. ఫార్ములాస్ ఉంటాయి. ఒక లెక్క చేయాలంటే ఆ ఫార్ములా అది ఖచ్చితంగా అది వేస్తే నా లెక్క వచ్చేసిది. సేమ్ బైబిల్ గ్రంథంలో ఫార్ములాస్ ఎవ్వరు కూడా మార్చడానికి వీలు లేదండి. బైబిల్లో ఉన్న ఫార్ములాస్ ఏంటంటే దేవుని ఎడల. అందుకని విలియం కేరీ, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీ, ఈ రీతిగా చెప్పాడు. విలియం కేరీ మనకు తెలుసు కదా, భారతదేశానికి వచ్చే గొప్ప మిషనరీగా అనేక ట్రాన్స్లేషన్స్ అనే గొప్ప గొప్ప కార్యాలు, సతీ సహగమనం,
ఆ యొక్క రద్దుపరచడానికి ముఖ్యమైన వ్యక్తి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని కొరకు నువ్వు గొప్ప వాటిని చేయి, అప్పుడు దేవుని గురించి నువ్వు గొప్ప వాటిని ఆశించు. హల్లెలూయా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కార్యముల యందు మనం ఎలాగ ఉండాలి చెప్పండి? సీరియస్గా ఉండాలి. హల్లెలూయా. ఎలాగ ఉండాలి? దినవృత్తాంతం ఎక్కడ ఉండిద్ది? వీరు దేవుని కార్యముల యందు, ఎవరికైనా తెలిస్తే తీయండి, వీళ్ళు దేవుని కార్యముల యందు గట్టివారు. అక్కడ వ్రాయబడి ఇద్దరు వ్యక్తుల గురించి, వాళ్ళ గురించి వ్రాస్తా, వీళ్ళు దేవుని కార్యముల యందు గట్టివారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అయినా, పరిచర్య అయినా, పాటలైనా, ఆన్లైన్ ప్రేయర్ అయినా, మరి ఏదైనా, శనివారం ఉపవాస ప్రార్థన అయినా, ఆదివారం ఆరాధన అయినా, మనం ఎలాగ ఉండాలి? సీరియస్గా ఉండాలి. మనకు చాలా సాకులు చెప్పొచ్చండి. చాలా, మాకు ఉద్యోగం ఉంది పాస్టర్ గారండి, మీకేం పని పాటలేదు, మాకు అయ్యి ఉన్నాయి ఇవి ఉన్నాయి. కానీ దావీదు గురించి మనకు తెలుసు కదా. రాజు కొన్ని లక్షల మందిని పరిపాలించే బాధ్యత ఉంది. అంత బాధ్యతలో కూడా తన యొక్క ఆశ అంతా ఎప్పుడు తెలుసా? ప్రజలు దేవుని మందిరానికి వెళ్దాం దావీదు అంటే, లేదయ్యా నాకు టైం ఉంది అనలేదండి. ప్రజలు వచ్చి ఆ మాట వంట ఉంటే దావీదుకి ఎంతగానో సంతోషించాడు. రెండవదిగా, ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, 61 కీర్తనలు అనుకుంటా, నేను ఆయన ప్రభావాన్ని ఎప్పుడు చూడాలి, నేను ఆయన యొక్క సన్నిధానంలో ఎప్పుడు నా యొక్క భారమంతా కుమ్మరించాలని వేకువనే వెతుకుతా ఉన్నాడు. నేను అంటాను కదా, దావీదు ఎంత సీరియస్గా ఉన్నాడు తెలుసా? దేవుని కార్యముల పట్ల, ప్రార్థన పట్ల, భక్తి జీవితంలో ఎంత సీరియస్గా ఉన్నాడు అంటే, అంత సీరియస్గా దావీదుని దేవుడు అంతకంతకు హెచ్చించాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు దేవునిలో ఎలాగ సీరియస్గా ఉంటున్నావు చెప్పండి? నువ్వు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? నీ జీవితంలో సమయాన్ని నువ్వు దేవుని కొరకు సీరియస్గా తీసుకుంటున్నావా? లోకమంతా చీకటి కమ్ముతా ఉంది, భూమంతా కూడా గందరగోళముగా, లోకంలో ఎన్నో దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి టైంలో కూడా మనం మెలకువగా ఉండకపోతే, ప్రైజ్ ది లార్డ్, ఇంత భక్తి చేసినా చెప్పండి, సీరియస్గా లేకపోతే చాలా కష్టతరముగా ఉంటుందండి. కాబట్టి మనం ఈరోజు ఒక తీర్మానం తీసుకుని, నేను సీరియస్గా ఉంటానయ్యా ప్రార్థనలో, భక్తి జీవితంలో, విశ్వాసంలో, అది ఏదైనా సరే నువ్వు దేవుని సీరియస్గా ఉంటే ఆటోమేటిక్గా నీ జీవితంలో జరగవలసిన ప్రతి విషయాల్లో నువ్వు వాటి గురించి ప్రార్థించవలసిన అవసరం లేనే లేదమ్మా. తగిన కాలంలో వాటన్నిటినీ జీవితంలో నీ ఎదుటకు తీసుకుని రావలసిన దేవుడు ఆయన. నేను అడుగుతున్న దైవజనుడిగా, నీ సమస్య ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చి ఒక 100 సార్లు అయినా కన్నీటితో నువ్వు దేవునికి చెప్పిన రోజులు ఉన్నాయా ఇన్ని సంవత్సరాల్లో? సీరియస్గా, ఏదో క్యాజువల్గా కాదండి. నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి ఒక 100 సార్లు అయినా, మందిరానికి వచ్చావు, నేను మందిరానికి వచ్చిన విషయం గురించి అడగట్లేదు, ఎన్ని రోజులు నువ్వు మందిరానికి వచ్చావు నేను అడుగుతున్న ప్రశ్న అది కాదండి. నువ్వు దాదాపు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు, అది నేను అడగటం లేదు. నువ్వు ఎన్నో సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు, కానీ నేను అడుగుతున్న ప్రశ్న జాగ్రత్త గమనించండి. ఎప్పుడైనా సీరియస్గా దేవునితో నీ సమస్య చెప్పుకున్న సందర్భం ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఒక 10 సార్లు అయినా ఎప్పుడైనా దేవునితో నువ్వు సీరియస్గా, నీకు జరుగుతున్న వ్యాధి కానీ, బాధగా, నీ కుటుంబం వెళ్తున్న మార్గము కానీ, అది నీ ఉద్యోగమైన, వ్యాపారం, నీ కన్నీరైనా, నువ్వు దేవునితో సీరియస్గా డిస్కస్ చేసిన సందర్భం ఉందా? నువ్వు సీరియస్గా లేవు కాబట్టి దేవుడుగా సీరియస్గా ఉండలేదండి. హల్లెలూయా. అందుకని మనం ఎలాగ ఉండాలి? ఈరోజు సీరియస్గా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. అది ఏదైనా, చిన్న ప్రార్థన అయినా, పెద్ద ప్రార్థన అయినా, దేవుని సన్నిధి మనం ఎలాగ ఉండాలి? ఎప్పుడు కూడా సంతోషముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రాత్రి చాలామంది ప్రార్థన చేశారు, మంచిది. కొనసాగించి మనం ఏం చేయాలి? ఎలక్షన్స్ రాబోతున్నాయి, అధికారుల గురించి, రాజకీయ నాయకుల గురించి ప్రార్థించాలి అని బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. ఈ అంచెదినంలో మనం ప్రార్థనలో, భక్తి జీవితంలో మనము సరి చేసుకుంటూ దేవుని సన్నిధానంలో ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడి. చాలండి. ఈరోజు మన జీవితాలు ఎప్పుడు కూడా దీవెనకరముగా ఉండాలి. మన జీవితాలు ఎప్పుడు కూడా అవి ఆశీర్వాదకరముగా ఉండాలి.
మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. దేవుడు మన పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మనం అనుకున్న స్థాయిలోనికి మనం వెళ్ళాలి. మన కుటుంబాలు దీవించబడాలి. సమాధానకరముగా, ఐకమత్యముగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు అనుకున్న ప్లాన్లో ఉండాలి. అంటే ఇక్కడ ఎఫ్సీ సంఘానికి పౌలు గారు చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి మీ జీవితాల్లో ఎక్కడ కూడా వాడికి ఒక అంగుళము ప్లేస్ కూడా మీరు ఇవ్వదు. దేవుడు మన పక్షముగా ఎంత ఉన్నా సరే, దేవుడు మనలో ఉన్నా సరే, దేవుడు మనకి ఎన్ని తలాంతులు ఇచ్చినా సరే, అపవాది గాడికి మన జీవితంలో చోటు ఇస్తే ఏమవుతుంది తెలుసా? మన జీవితం అంతా కూడా అంధకారమేనండి. దీనికంటే ముందుగా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, అసలు అపవాదికి మన మీద అధికారం ఉందా? చెప్పండి. రక్షణ పొందిన బిడ్డలు చెప్పండి, అపవాదికి మన మీద అధికారం ఉందా? అపవాది యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయా? చెప్పండి. రక్షణ పొందిన వారి జీవితంలో అపవాది దాడి జరుగుతుందా? రక్షణ పొందిన ప్రజల మీద అపవాది యొక్క మళ్ళీ చెప్పాలంటే అపవాది యొక్క కార్యాలు ఎంతవరకు పని చేస్తాయి? మాట్లాడి ఈరోజు ఒక్క పొద్దుండి వచ్చారా? ప్రైజోలా చెప్పండి. ఎందుకని? పాత గ్రంథం వేరండి. యేసు ప్రభువు సిలువలో కార్చిన రక్తము ద్వారా ఆయన ఏం చేశాడు? మీరు చెవులకి నేనే చెప్పేస్తున్నాను, సమయం లేదు కాబట్టి. కొలసీ పత్రికలో ఏం చేశాడంట? యేసు ప్రభువు అపవాదిని సిలువలో ఆ మేకులకి కొట్టి నిరాయుధుడిగా చేసి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అవన్నీ అవసరం లేదు కానీ అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన కిందకి రమ్మ. ఇంకా మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి. ఎవరు ఈ ప్రధానులు అధికారులు? ఎవరండి? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ప్రధానులను అధికారులను దేవుడు ఎలా చేశాడు? నిరాయుధులుగా, అంటే అధికారం లేని వ్యక్తులుగా, ఏ పవర్ లేని వ్యక్తులుగా. అంటే ఇప్పుడు యాక్చువల్గా రక్షణ పొందిన ప్రజలుగా అపవాదిని మనం ఎలాగ చూడాలి? అధికారం కలిగిన వ్యక్తిగా చూడాలా? నిరాయుధుడిగా చూడాలా? అంటే ఈ అపవాది దగ్గర ఏ ఆయుధము లేదు. నిరాయుధులుగా చేసి ఏం చేశాడంట దేవుడు? సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు. ప్రైజ్ లార్డ్. చెప్పలు గుర్తు దేవునిక నామని మహిమపరుద్దాం. యేసు ప్రభువు సిలువలో చేసిన కార్యాలన్నిటిలో గొప్ప కార్యం ఏంటంటే, శత్రువైన సాతానును, అపవాదిని, వాడి దగ్గర ఉన్న పవర్ అంతా లాగేసుకొని నిరాయుధుడిగా చేసి ప్రపంచం అంతటి కూడా బాహాటముగా వేడుక కనపరిచాడు. అందరికీ చూపించాడంట, ఇదిగో ఒకప్పుడు సాతానికి అన్ని పవర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏం చేశాడంట? ఏ పవర్స్ లేకుండా చేశాడు. అయితే ఇప్పుడు దేవుని ప్రజలుగా మనం ఆలోచన విషయం ఏంటి? ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాట, అపవాదికి ఒకవేళ పవర్స్ లేకపోయినా మీరు అపవాదిని తెచ్చి మన నెత్తి మీద కూర్చుండబెడితే, మనకు అపవాదికి చోటు ఇస్తే వాడి అధికారులు మరలా పనిచేస్తాయా లేవా? అపవాది జోలికి మనం వెళ్ళనంత కాలం వాడి యొక్క ఏది కూడా మన జీవితాల్లో పని చేయదండి. కానీ అపవాదికి మన జీవితంలో మనం ఎప్పుడైతే చోటు ఇస్తామో వెంటనే మన జీవితంలో జరిగి తెలుసా, వాడు చేసే పనంతా కూడా మన దేవునికి దూరముగా చేస్తాడు. కాబట్టి ఈరోజు పౌలు గారు అంటున్న మాట, అందుకని మొదటిగా మన జీవితంలో అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వటం అంటే వెళ్ళి సాతానించి మన ఇంట్లో కూర్చోబెడతాము కాదు. కానీ అపవాదికి అసలు చోటు ఇవ్వడం అర్థం ఏంటి? అపవాది ఎలాగ ప్రవేశిస్తాడు మనలోనికి? అపవాది అనగానే మనకి నల్లటి బట్టలు వేసుకొని చీకట్లో తిరుగుతాడు, లేకపోతే ఈ పాడుబడి ఇళ్లలో ఉంటాడు, అది కాదండి.
అపవాది అయి కాదు, అపవాదంగా మనకు వేరే వేరే ఆలోచనలు వస్తాయి. అపవాదికి చోటు ఇవ్వటం అంటే ముందు అసలు అపవాది మనలోనికి ఎలాగా వస్తాడో మనం ఆలోచన చేయాలి. అపవాది ఒక వ్యక్తిని ఎలాగా దాడి చేస్తాడో, వాడు ఏ రూపాన మన మీదకి వస్తాడో, ఏ రూపాన మన యొక్క కుటుంబాన్ని నాశనం చేస్తాడో ముందు మనము గుర్తెరిగితే ఆటోమేటిక్గా వాని యొక్క తంత్రాల నుంచి మనము తప్పించుకొనగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనండి. ఎవరి తంత్రాలు? తంత్రాలు అంటే మ్యాజిక్స్, మాయలు. అపవాది దేవుని యొక్క ప్రజలని దేవుని యొక్క మార్గంలో నడవకుండా ఉండటానికి వాడు ఎంతో ప్లాన్స్ చేస్తాడు. ప్రైజ్ లా. అపవాది గాడు ఇంటా ఉన్నాడు అనుకో. ప్రైజ్ లో ప్రైజ్ లో ప్రైజ్ లో Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. అపవాది బాగా వింటా ఉన్నట్టుంది. వాడు గోడ పక్కన ఉండి ఈ నా గురించే చెబుతున్నాడు, ఏదో ఒకటి గెలకాలి. ప్రైజ్ ది లార్డ్. రాత్రి నుంచి మెసేజ్ ప్రిపేర్ అయిన దగ్గర నుంచి వాడు నన్ను శోధిస్తానే ఉన్నాడు. నాకు అర్థమవుతుంది దేవుడు కార్యము జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నేర్చుకున్నాం? అపవాది మన మీద ఎలాగ దాడి చేస్తాడో మనం గుర్తెరిగితే, వాడిని బంధిస్తే మనం నిజముగా దేవుని ద్వారా మనం దీవించబడతాం, దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడతాం, దేవుని ద్వారా మనము హెచ్చించబడతాం. నువ్వు ఇంకా నీ జీవితంలో అపవాది యొక్క దాడుల గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు. అపవాది యొక్క తంత్రాలను గుర్తించినట్లయితే నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, నీ భార్యాభర్తల రిలేషన్ హ్యాపీగా ఉంటుంది. నీ కుటుంబంలో వాడి యొక్క జాడ లేకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో బలముగా పనిచేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు మనుషుల వైపే చూస్తున్నావు, కానీ నీ జీవితంలో నీ కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, ఈరోజు సంఘంలో కానీ జరుగుతున్న ప్రతీదీ కూడా అపవాది ద్వారా జరుగుతుందని నువ్వు గుర్తించగలిగితే, నువ్వు అపవాదిని ఎదిరించగలిగితే, నువ్వు అపవాదిని తరమగలిగితే, ఈరోజు నీకంటే గొప్ప శక్తివంతమైన క్రైస్తవుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఈరోజు నువ్వు అపవాది తంత్రాలను గుర్తించాలి. నీకు వస్తున్న శోధన కానీ, నీకు వస్తున్న టెంప్టేషన్ కానీ, నీకు వస్తున్న నింద కానీ, నీకు కలుగుతున్న వ్యాధి కానీ, నీ కుటుంబంలో రేగుతున్న చిచ్చు కానీ, అది ఏదైనా సరే ఇది అపవాది ద్వారా కలుగుతుంది అని నువ్వు గుర్తించగలిగితే ఆ క్షణమే దేవునికి సహాయాన్ని నువ్వు చూడగలవు. హల్లెలూయా. ఈరోజు చాలా మటుకు మనం ఏం చేస్తామంటే, వాళ్ళ ద్వారా జరిగింది, వీళ్ళ ద్వారా జరిగింది, నా భర్త ఎందుకు అలా చేశాడు, నా భార్య ఎందుకు అలాగ ఉంది, నా బిడ్డలు ఎందుకు అలాగ చేశారు, నా పక్కింటి ఎందుకు నాకు అలా చూసింది, వాళ్ళు ఎందుకు నన్ను అలాగ అన్నారు, అమ్మో నేను మందిరానికి రాను, నా జీవితం ఎందుకు ఇలాగ ఉంది. నువ్వు అనుకున్నంత కాలము అపవాదిగాడు నవ్వుకుంటా ఉంటాడు, అపవాదిగాడు పళ్ళు బయట పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఇది అపవాది కార్యమని నువ్వు గుర్తించి వాడిని బంధించగలిగితే, నీ జీవితంలో వాడి జాడ లేకుండా, ఒక్క అంగులు కూడా నువ్వు ప్లేస్ లేకుండా ఉంచి నీ మనసును ఎప్పటికైతే నువ్వు సిద్ధపరుచుకుంటావో దేవుని ఆత్మకార్యాలు నీ కుటుంబంలో చూడగలవు. హల్లెలూయా. ఏ సమస్య కూడా నీ కుటుంబంలో కనపడదు, ఏ ఇబ్బంది కూడా, ఏ జాడ కూడా ఉండదు. అందుకని ఆ పౌలు గారు అంటున్నారు, అపవాది తంత్రాలను మీరు ఎదిరించినట్లు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించండి. ఎలాగ అపవాది ఒక వ్యక్తిని దాడి చేస్తాడు, 3 విషయాలు చెప్పి మనము ముందుకు వెళ్దాం. మొదట మన ఆలోచనల ద్వారా. అపవాది దాడి అంటే డైరెక్ట్గా రాడండి. చాలామంది అనుకుంటే డైరెక్ట్గా వస్తాడేమో, కాదు, ఇండైరెక్ట్గా. వాడు ఎప్పుడు ఇన్విజిబుల్ అంటే వాడు కనిపించని వ్యక్తిగా,
మన మైండ్ మీద దాడి చేస్తాడు. ఆలోచనల ద్వారా మనలోనికి రావటానికి ప్రయత్నం చేస్తాడు. యోహాను వ్రాసిన సువార్త 13వ అధ్యాయము 2వ వచనం దయచేసి చదివి సహాయం చేయండి. యోహాను వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాడు. చాలండి. మొదట అపవాది ఒక విశ్వాస జీవితంలో, దేవుని ప్రజల జీవితంలో వాళ్ళు ఎవరైనా, మేమైనా, సేవకులమైనా ఎలాగ దాడి చేస్తాడు? ఆలోచనల ద్వారా. ఈరోజు నీకు వస్తున్న ఆలోచన అది ప్రతిదీ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదమ్మా. నీకు వస్తున్న ఆలోచన అది ఎక్కడి నుంచి వస్తుందో, అది పరలోకం నుంచి వస్తుందా, లేకపోతే పాతాళం నుంచి వస్తుందా, లేక దేవుని దగ్గర నుంచి వస్తుందా, లేక దెయ్యం దగ్గర నుంచి వస్తుందా? నువ్వు ఆలోచన చేయాలి. ఆ సెన్స్ దేవుడు మనలో ఉంచాడు. మనల్ని పిచ్చి వాళ్ళుగా దేవుడు సృజించలేదండి. ఏది మంచో, ఏది చెడో, ఏది నిజమైందో, ఏది అబద్ధమైనదో తెలుసుకునే జ్ఞానాన్ని మన బుర్రలో దేవుడు పెట్టాడండి. పెట్టాడా లేదా? పెట్టలేదు అంటే మనం ఎక్కడ ఉండాలి? అదేదో హాస్పిటల్ ఎక్కడ అది ఎర్రగడ్డనా? దేవుడు మన హృదయంలో, మన మైండ్లో అన్నీ పెట్టేశాడు. ఈరోజు నీకు వస్తున్న ఆలోచన అది మనుషుల ద్వారా కలిగిన, నీ హృదయంలో నుంచి వచ్చిన, లేకపోతే సాతానుగాడు పెట్టిన. యూదా ఇస్కరియోతులు ఇంతకు ముందే ఒక ఆలోచన పెట్టాడు సాతాను. ఆలోచన ఏమిటో తెలుసా? నువ్వు యేసు ప్రభువారిని పట్టుకొని అమ్మేసేయాలి. యూదా ఇస్కరియోతు గుర్తించలేకపోయాడు ఈ ఆలోచన సాతాను దగ్గర నుంచి వచ్చింది అని. మరొకసారి చదువున్నమాట. యూదా ఇస్కరియోతు అపవాది ఇంతకు ముందే, అప్పటికప్పుడు జరిగింది కాదండి. ఒక కుటుంబం నాశనం అవటానికి, ఒక వ్యక్తి భక్తి కలిగిన వాళ్ళే భక్తిహీనులు అవటానికి, దేవుని అభిషేకము ద్వారా మంచిగా వాడబడిన వాళ్ళే ఈరోజు దిగజారిపోవటానికి, ఒకప్పుడు బలముగా ప్రార్థన చేసిన వాళ్ళే, ఒకప్పుడు మంచిగా ఉన్న కుటుంబమే భార్యాభర్తలే గందరగోళానికి గురవటానికి ఆ వస్తున్న ఆలోచనలు అప్పటికప్పుడు జరిగినవి కాదండి. ప్రైజ్ ది లార్డ్. అది అప్పటికప్పుడు వెంటనే యాక్సిడెంట్గా జరిగింది కాదండి. యూదా ఇస్కరియోతు ఎప్పటి నుంచి ప్లాన్ వేస్తున్నాడు తెలుసా? 12 మంది శిష్యుల్లో కొన్ని రోజుల క్రితము నుంచే, ఇంతకు ముందే ప్రతిరోజు ఆలోచనల ద్వారా శోధిస్తున్నాడు. నేను అంటాను, యూదా ఇస్కరియోతు ఒక్కడిని అపవాది శోధించలేదండి. ఇంకెవరెవరిని శోధించారు చెప్పండి? మీరే చెప్పుకోండి. పాస్టర్ మా సంబంధం లేదంటున్నారు. పేతుర్ని ఎవరో చెప్పారు. పేతుర్ని యేసు ప్రభువారు అన్నాడు, సీమోను సీమోను, మిమ్మల్ని అపవాది గోధుమల వల్లే జల్లించడానికి కోరుకుందయ్యా, కానీ నేను నీ గురించి వేడుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే అపవాది అందరినీ కోరుకుంది, కానీ వాడు వేసిన వలలో ఎవరు పడ్డాడు? యూదా ఇస్కరియోతు పడ్డాడండి. అపవాది అందరి మీద దాడి చేస్తాడు, అందరికీ ఆలోచనలు పుట్టిస్తాడు. ఈరోజు నీకు నిజమైన ప్రార్థన పరుడివి, ప్రార్థన పరురాలు అయితే నీకు వస్తున్న ఆలోచనలు గుర్తించాలి. యూదా ఇస్కరియోతు గుర్తించలేకపోయాడు. నన్ను టెంప్ట్ చేసి, నన్ను ఆలోచనలకు గురి చేసి, చివరికి యేసయ్యని అమ్మేసేటట్లుగా చేసి, చివరికి తానంతట తాను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈరోజు నీ ఆలోచన నువ్వు ఎలాగా, మన ఆలోచనలు ఎలాగా, మన ఆలోచనలు ఎలాగా ఉన్నాయి మనం పరిశీలన చేసుకోవాలండి. దేవుడు హృదయ అంతరంగాల ఆలోచనలు ఎరగగలిగిన దేవుడు ఆయన. మనకు వస్తున్న ఆలోచనలు అది మంచి మార్గంలో నడిపిస్తున్నాయా, చెడ్డ మార్గంలో నడిపిస్తున్నాయా? మనకు కలుగుతున్న ఆలోచనలు, మన సహోదరులు, మన ఇరుగు పొరుగు మనకు చెప్పే ఆలోచనలు అవి మంచిగా ఉన్నాయా, దైవికముగా ఉన్నాయా, నిన్ను దైవికమైన మార్గంలో నడిపించే ఆలోచనలుగా ఉన్నాయా, లేకపోతే దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం చేసే ఆలోచనలుగా ఉన్నాయా? ఈరోజు మన ఆలోచనలు పుట్టే ఈ స్థలాన్ని జాగ్రత్తగా మనం గమనించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆలోచనలు వస్తాయండి. మనం నిద్రలేసేందుకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. రావని కదా నా అర్థం. వచ్చిన వాటిని నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. నేను దేవుని బిడ్డను కదా, నేను ఇలాగా ఆలోచించకూడదు కదా, నేను ఇలాగ చేయకూడదు కదా, ఈ ఆలోచన సాతాను దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, దేవా నాకు వచ్చిన ఆలోచన దయతో క్షమించు నాయనా అని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే సాతాను ఓడిపోయినట్లే. హల్లెలూయా. దావీదుకి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. మిద్దె మీదకి వెళ్ళాడు. చూడరా అని
దృశ్యము చూశాడు, అంతవరకు బాగానే ఉందండి. ఒకవేళ చూడరాని దృశ్యాన్ని బట్టి, ఆ వచ్చిన చెడ్డ ఆలోచన బట్టి దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు క్షమించేవాడేమో. ఆలోచన తన హృదయంలోనికి వెళ్ళిపోయింది. ఆ ఆలోచన హృదయంలోనికి వెళ్ళిపోయి ఏమైపోయింది తెలుసా? ఆ స్త్రీని ఇంటికి పిలిపించుకుని పాపము చేసి అది అంతటితో ఆగలేదండి. మరలా ఆ యొక్క ఉరియా, బత్షెబ యొక్క భర్త అయిన ఉరియాని మరలా చంపించి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? మనసులో స్టార్ట్ అయిన ఆలోచన దావీదు యొక్క జీవితం అంతా కూడా తలకిందులైపోయిందండి. కాబట్టి ఈరోజు అపవాది మన కుటుంబాల్లో ఎక్కడ దాడి చేస్తాడు, ఏ ఆలోచనలు, అది ఏదైనా సరే, ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబాలు, మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఏ ఆలోచన ద్వారా దాడి మీ మీద చేస్తున్నాడో ఈరోజు మీరు గుర్తించగలిగితే హల్లెలూయా, అపవాది యొక్క దాడి మీ జీవితంలో జరగదా? అందుకని అపవాదికి చోటు ఇవ్వటం అంటే, అపవాది వచ్చి మన మీద కూర్చున్నాడు కదా అర్థం. వాడు ముందు ఏం చేస్తాడు? బస్సు ఫుల్గా ఉందనుకోండి, ముందేం చేస్తాడు? సీట్లు ముందు కచ్చిపేస్తారు కదా. కచ్చిపేసి దానికి అర్థమైంది, బస్సు ఎక్కిన తర్వాత నువ్వు ఆ సీట్లో నువ్వే కూర్చోవాలా. అపవాది డైరెక్ట్గా వచ్చి కూర్చోడని ముందు కచ్చిపేస్తాడు, ఒక ఆలోచన వేస్తాడు, ఇది నిజమా? ఏదైనా తోటలో అదే జరిగింది కదా. దేవుడేమో వచ్చి పండు తినద్దామా అవ్వ ఆదాముతో చెబితే సాతాను ఇది నిజమా? మీరు తింటే దేవదూతలుగా మారుతారు. దేవుడు పిచ్చోళ్ళని మీకు దేవుడు అని అబద్ధం చెప్పాడు. నేను చెప్పేది వినండి, మీరు ఇది ఖచ్చితంగా తింటే మీరు దైవ రూపములుగా మారుతారు, మీకు ఏది కాదు. వెంటనే ఇది నిజమని చెప్పగానే వాళ్ళకి ఒక ఆలోచన పుట్టించాడండి. వాళ్ళకి ఏమి అప్పటిదాకా దేవుడు చెప్పిన మాటలని పక్కన పెట్టేసి, ఒరే నిజమే కదా, దేవుడు మనకు అబద్ధం చెప్పాడు కాబట్టి ఈ పండు ముందు అవ్వమ్మ గారు తిని తర్వాత ఎవరికి ఇచ్చిందంట? ఇప్పుడు నేను అడుగుతా ప్రశ్న, ఇద్దరిలో ఎవరి మాట ఇనసొంపుగా ఉంది? దేవుడు అంత ప్రేమగా చెప్పలేదా? అపవాది వాడిన మార్గం దేవుని కంటే అపవాది స్వరం ఎలాగ ఉంది? వినసొంపుగా ఉంది. ఇప్పుడు అది వినటానికి అవ్వ ఆదాములు ఇష్టపడ్డారు. అంటే కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే మనతోటి దేవుని కన్నా బలంగా మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుని స్వరం కంటే సాతాను స్వరమే బాగా ఉండిద్దండి మనకి. అది గుర్తించాలి అంటే ప్రైజ్ ది లార్డ్, అపవాది తంత్రాలను మనం ఎరగని వారము కాదా. కాబట్టి మొదటిగా మన ఆలోచనలు ఎక్కడా కూడా దేవునికి అవకాశం లేకుండా, అపవాదికి అవకాశం లేకుండా మనం ఎల్లప్పుడూ కూడా మన ఆలోచనలు మనం ఏం చేసుకోవాలి? నియంత్రించుకుంటా ఉండాలి. మన ఆలోచనలు మనం స్వాధీనం చేసుకుంటా ఉండాలి. మన చెడ్డ తలంపులు, ఒక భక్తుడు చెప్పాడు, పక్షులు మన నెత్తి మీద తిరగవచ్చు, కానీ అవి వచ్చి మన నెత్తి మీద గూడు పెట్టకూడదండి. మన హృదయంలోనికి అనేక ఆలోచనలు రావచ్చు, అనేక తలంపులు రావచ్చు. అవి దుష్టుని ద్వారా రావచ్చు, దేవుని ద్వారా రావచ్చు, కానీ అవి మన లోపలికి వెళ్ళి గూడు కట్టుకుంటే మన కుటుంబాలు చిందరవందర అయిపోతాయండి. అందుకని మొదట్లోనే మనం గుర్తించి ఈ ఆలోచన దేవుని నుంచి వచ్చినైతే మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? అపోస్తలుల కార్యముల గ్రంథంలో అనుకుంటా ఒకరోజు, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయము 5 పేతురుని అక్కడ వాళ్ళందరూ కూడా పట్టుకొని చెరసాల వేయాలనుకున్నారు. అక్కడ ఒక వ్యక్తి ఆ యొక్క 5వ అధ్యాయము 38వ వచనం చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుషుల్ని జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయినా అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయినా మీరు వారిని వ్యర్థపరచలేరు. ప్రైజ్ ది లార్డ్. మీకు కలుగుతున్న ఆలోచనలు అది మనుషుల ద్వారా కలిగిన, సాతాను ద్వారా కలిగిన, ఆటోమేటిక్గా అవి వ్యర్థమైపోతాయి. ప్రైజ్ ది లార్డ్. అది ఏదైనా సరే, బైబిల్ గ్రంథం అహీతోపెలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏ ఆలోచన చెప్పినా అది ఎలాగో తెలుసా అండి? దేవుడు చెప్పినట్లుగా ఉండేది. విన్నారా అహీతోపెలు గురించి? వినలేదా? ఆయన ఎవరు భాష మాకేం తెలుసు అంటున్నారు. అతను ఆలోచన చెబితే అది నిజంగా దేవుడు చెప్పినట్లుగా ఉండేది అండి.
ఒకానొక దినమున అహీతోపెలు దావీదుకి విరోధముగా ఆలోచన చేశాడు. అహీతోపెలకు ఆలోచనను దేవుడు వ్యర్థపరిచాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు కదా ఈ యొక్క యూదుల మత పెద్దలు, అయ్యా మీరు పేతురు జోలికి వెళ్ళొద్దు, ఇది ఒక ఆలోచన, ఇది మనుషుల ద్వారా కలిగితే అది ఆటోమేటిక్గా వ్యర్థమైపోయింది. కానీ ఇది దేవుని వలన కలిగితే దాన్ని ఎవ్వడు కూడా వ్యర్థపరచలేరు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా ప్రియ దేవుని సంగమా, అపవాదికి చోటు ఇవ్వకుడి అంటే అర్థం ఏంటంటే మన జీవితాల్లో, మన హృదయాలలో, మన కుటుంబాల్లో తల్లిదండ్రులైనా, బిడ్డలైనా, భార్యాభర్తలైనా, అది సంఘమైనా, సహోదరులైనా, మీరు ఉంటున్న అది ఎక్కడైనా సరే మీ ఆలోచనల ద్వారా దుష్టుడు ఎలాగ పనిచేస్తున్నాడో మనం రోజు కూడా గమనించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆలోచనల ద్వారా దుష్టుడు మన లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. ఆలోచనల ద్వారా దుష్టుడు మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ఆలోచనల ద్వారా వాడు మన యొక్క జీవితాల్ని పడగొట్టే అవకాశం ఉంది. అది ఏ ఆలోచన అయినా, దేవునికైనా, దేవునికి సన్నిధికైనా, దేవునికి అది ఏదైనా సరే, ఆ వస్తున్న ఆలోచనలు మనం ఈరోజు గుర్తించి వాటిని పికిలించి మన లోపల నుంచి బయటికి మనము వెయ్యుదుముగాక. హల్లెలూయా. రెండవదిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోప పడుడి కాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మొదట అపవాది మనల్ని ఎలా ప్రవేశిస్తాడు? ఆలోచనల ద్వారా. రెండవదిగా అసలు యాక్చువల్గా పౌలు గారు అపవాదికి చోటు ఇయ్యకుడి అనే మాట ఏ సందర్భంలో పలికాడు? ఏ సందర్భంలో పలికాడండి? ఆ కోపం దగ్గరే. కోపపడండి. కోపపడద్దని బైబిల్ గ్రంథంలో చెప్పటం లేదండి. కోపపడండి, బట్ దేర్ ఈజ్ ఎ లిమిట్. హల్లెలూయా. కోపం ఉండిద్దండి. కుటుంబాల్లో కోపం ఉంటుంది, ఎక్కడికైనా కోపం ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే కోపపడండి కానీ పాపము చేయవాకండమ్మా. ఆ కోపము కాస్త అది పాపముగా మారి ఆ పాపమే అపవాదిగా మన లోపల ప్రవేశించింది. కాబట్టి ఈరోజు రెండవదిగా నీకు వస్తున్న కోపము అది సరైనదేనా? కంట్రోల్ చేసుకోగలిగేదేనా? ఆ కోపం ఎక్కువైపోతే అపవాది నీలోనికి వచ్చి నీ లోపల ప్రవేశించినట్లే. కోపం అనేది ఎప్పుడు దాకా ఉండాలంట? దేవుడు సమయం కూడా చెప్పాడండి. ఎప్పుడు దాకా ఉండాలి? సూర్యుడు అస్తమించు వరకు, అంటే సాయంత్రం వరకు. అప్పుడు దాకే మన కోపం ఉండాలా? భర్త భార్య మీద కోపం ఉన్నా, భార్యకి భర్త మీద కోపం ఉన్నా, బిడ్డలకి తండ్రుల మీద కోపం ఉన్నా, ఒకవేళ మీ యొక్క రిలేషన్స్ కానీ, మీ వ్యక్తిగతముగా కానీ, మీ బంధువులు కానీ, సంఘములో కానీ ఏదైనా కోపం పడే విషయాలు వస్తే పడుట ఒకవేళ మంచిదే, కానీ అది ఎప్పటిదాకా ఉండాలో తెలుసా? సూర్యుడు అస్తమించుట వరకే. అది దాటితే ఏమైంది పాస్టర్ గారండి? వెంటనే వాడు అక్కడ వస్తాడు మన లోపల ప్రవేశించటానికి. ఆదికాండంలో అదే జరిగింది. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనములో, ఆదికాండం, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయీనుకి ఏ కోపం అంటండి? కోపాల రకాలు ఉన్నాయండి. బీపీలో కూడా రకాలు ఉన్నాయి. హై బీపీ, లో బీపీ. లో బీపీ కూడా ఉండకూడదు, హై బీపీ ఉండకూడదు. ఎప్పుడు ఎంత ఉండాలంట? 125/80 ఉండాలి. అది ఒక్కరో పెరిగినా మనకే ఇబ్బంది, తగ్గినా ఇప్పుడు ఎలాగ ఉండాలి? అది బ్యాలెన్స్గా ఉండాలి. ఇప్పుడు కయ్యనికి వచ్చిన కోపం ఎలాంటిది? హై బీపీ, మామూలు బీపీ కాదండి, మిక్కిలి కోపం వచ్చింది. కానీ దేవుడు చెప్పాడండి వెంటనే, అయ్యా కయ్యను, ఎందుకు నీకు ఆ కోపం దేనికయ్యా? ఒక్కసారి ఆ కోపం తీసేసుకయ్యా, నీకు చాలా కోపం ఉంది, ఆ కోపం నువ్వు తీసేసుకోకపోతే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? చదువును ఒకసారి. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము నువ్వు చిన్నబుచ్చుకున్నావేంది? తల ఎత్తు. చదవండి అన్న. వాకిట్లో ఏముండిద్దంట? పాపం అంటే అపవాది ఎక్కడుంటాడంట? వాకిట్లోనే పొంచుకొని ఉంటాడంట. అపవాది కయ్యను చూశాడండి. కయ్యను అవకాశం ఇచ్చాడు, వాకిట్లను పొంచి ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమే చెప్పాడు, కయ్యను కోపం తీసేసుకయ్యా. అపవాది కూడా వాకిట్లో ఉన్నాడు. వాడు నీ దగ్గర ఉన్నంతకాలం నీ జీవితము గందరగోళం. కయ్యను దేవుని మాట వినలేదండి. ఆ కోపం ఏమైపోయిందంట?
పెరిగిపోయి చేలో పని చేసుకుని తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపేశాడు. కయీనేమన్నా శాపగ్రస్తుడే దేశదిమ్మరైపోయి దేవుని చేత శపించబడ్డాడు. అదేదో దేవుడు చెప్పినప్పుడే వింటే ఒకవేళ కయీను కూడా ఆశీర్వాదకరానికి మారేవాడు కదా. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. సౌలు నాకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని నాకు వేల కొలదిను స్తుతులు పాడిరే అనుకోను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఇక్కడ చూడండి, సౌలు దావీదు మనకు తెలుసు కదా. సౌలుని దేవుడు మొదటగా ఎన్నుకున్నాడు. సౌలులో ఉన్న రాజ్యాన్ని దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. దావీదు యొక్క పరాక్రమమును బట్టి, గొల్యాతును చంపిన విధానాన్ని బట్టి ప్రజలందరూ కూడా దావీదును పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటే సౌలు జీవితంలో ఎప్పుడు కూడా అంత శక్తివంతమైన యుద్ధం చేయలేదు. చేసినే చెప్పారు, చేసినే పొగిడారు. ఇప్పుడు ఆ పొగడతలకి సౌలు గారికి ఎలాగ ఉంది? వాళ్ళు ఎలాగ పొగిడారంటే, సౌలేమన్నా 1000 కొలది, దావీదేమన్నా 10,000 కొలది అని పాటలు పాడుతూ ఉంటే సౌలు గారికి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందండి. ఆ కోపం అయిపోయింది, విషపు చూపంట. దావీదు గారి మీద పగ పెట్టేసుకున్నాడు, కోపం పెట్టేసుకున్నాడు, కంట్రోల్ చేసుకోలేకపోయాడు అండి. ఆ కింద వచ్చిన చూడండి, మరునాడు ఏమొచ్చిందంట? ఎక్కడి నుంచి వచ్చింది? మరునాడు ఎందుకు వచ్చింది? ఆ రోజే రావచ్చు కదా. కోపం ఏమేం చేసింది? ఆంతని ఉంచుకున్నాడండి. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, దైవజనుడిగా ఎన్ని సంవత్సరాల నుంచి మనలో ఆ కోపం ఆంతని ఉండిపోయింది? నిజం, దైవ ప్రజలుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఎవరి మీద కానీ మన కోపము ఒకవేళ ఇక్కడ ఒక్క రోజే సౌలు అట్లా మీరంగాల్ని మరునాడు ఆటోమేటిక్గా దేవుని దగ్గర నుంచి దురాత్మ ఒకటి సౌలు మీదకి దాడి చేయడానికి వచ్చింది. కానీ దేవుని సన్నిధానంలో సంతోషంగా నెమ్మదిగా ఉన్న దావీదు మీదకి ఎవరు వచ్చారు? దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. సౌలు ఎన్నోసార్లు చంపాలని చూసినా సౌలు మీద దావీదు పూర్తిగా క్షమించాడు కాబట్టి అంతకంతకు ప్రబలిపోతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడి సౌలు మీద ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో దావీదు వాయిద్యాలు వాంచుతూ ఉంటే సౌలుకు పట్టిన దురాత్మ వెడలిపోతా ఉంది. ఇక్కడ ఆలోచన చేయండి, దావీదు ఏమైనా దేవుని ఆత్మతో నింపబడతా ఉన్నాడు, సౌలు ఏమైనా దురాత్మతో నింపబడతా ఉన్నాడు. సౌలు మీదకి దురాత్మ రావడానికి ఒకే ఒక కారణము, తన తోటి వ్యక్తి అయిన దావీదు మీద కోపాన్ని పెట్టుకున్నాడండి. ఈరోజు కోపం ఏం చేస్తుందంటే, అపవాది నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. కాబట్టి అందుకని కీర్తనల గ్రంథం 37వ కీర్తన 8వ వచనాన్ని చదవండి. 37వ కీర్తన 8వ వచనం, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము. కోపం ఏం చేయాలమ్మా? మా మానమ్మా. మీ పక్కన వచ్చి చెప్పండి ఒకరు, అమ్మ కొంచెం కోపం ఒకరు మానుకమ్మా. చెప్పండి అమ్మ. చాలా మంది నవ్వుతున్నారు. మా పాస్టర్ గారి కోపం లేదట్టుంది. హల్లెలూయా. చెప్పండి అమ్మ, కోపము మాను, ఆగ్రహము విడిచిపెట్టు. యాకోబు రాసిన పత్రిక 1:20 వచనంలో ఎందుకు మనం కోపాన్ని మానాలో తెలుసా? కోపాన్ని ఎందుకు మనం కంట్రోల్ చేసుకోవాలో తెలుసా? ఎందుకు మనం కోపాన్ని ప్రదర్శించకూడదో తెలుసా? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదమ్మా. హల్లెలూయా. దేవుడు నీ పట్ల, నీ భార్య బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు గొప్ప ఆలోచన కలిగి ఉంటే దుష్టుడు ఏం చేస్తాడంటే లేనిపోని కోపోద్రేకాలు కలుగు చేసి దేవుని నీతిని జరగకుండా చేస్తున్నాడు. అపవాది వచ్చి నీ కుటుంబంలో కూర్చోవాల్సిన అవసరం లేదండి. వాడు ఏం చేస్తాడు? కోపాన్ని సప్లై చేసి ఆటోమేటిక్గా దేవుని నీతి ఎందుకు జరగటం లేదు తెలుసా? నరుని కోపము దేవుని నీతిని జరిగించటం లేదండి. ఇప్పుడు దేవుని చిత్తము జరగకుండా, నీ జీవితంలో దేవుడు అనుకున్న కార్యం జరగకుండా ఏది అడ్డుపడతా ఉంది? మన కోపం అడ్డుపడతా ఉంది. నరుని కోపం ఎప్పుడు కూడా దేవుని నీతిని జరిగించదు. కాబట్టి రెండవదిగా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఒకవేళ నీ కోపము ద్వారా అపవాది నీ జీవితంలో ప్రవేశించి నీ జీవితాన్ని గందరగోళం చేస్తున్నాడేమో, మన పరిశీలన చేసుకుని ఈరోజు దేవుని దగ్గర మనము అడిగితే, హల్లెలూయా,
మన భావోద్రేకాలని, మన ఎమోషన్స్ని, మన యొక్క అది ఏదైనా సరే దేవుని దగ్గర వ్యక్తము చేసుకుంటే ఆయన మన యొక్క ప్రతి భావోద్రేకాలని ఆయన సరిచేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మన యొక్క యేసుప్రభువారు యేసుప్రభుని గాయపరచలేదా? అందరు చాలామంది లెంట్ డేస్ పాటిస్తున్నారు కదా. సిలువలో గాయపరిచిన ఆయన, మేకులతో గుద్దిన ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టిన, నేను అంటాను కదా, అసలు ఎలాగ పలికాడు ఆయన, తండ్రి వీరేమి చేస్తున్నారో సింపుల్గా అనేసాడు కదా. ప్రైజ్ ది లార్డ్. మనమేమో యేసయ్య బిడ్డలని చెప్పుకుంటాం కదండి. హల్లెలూయా. అలాంటిది 1% అయినా మనం చూపించగలమా? చెప్పండి, చూపించగలమా? లేదండి. యేసయ్య ఆ రూట్లోకి రావాలంటే చాలా కష్టం అండి. యేసయ్య నిజంగా ఒక్కరు కూడా స్పందించలేదు తెలుసా. ఒక పక్క రోమా సైనికులు, ఒక పక్క దొంగలు, నువ్వు దేవుడు అయితే కిందకు దిగని, ఒక పక్క ఏమైనా ప్రజలందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు, ఇంకొక పక్క కేకలు వేస్తూ ఉన్నారు. ఇటువంటి చుట్టుపక్కల గందరగోళ పరిస్థితిలో యేసయ్య ఆ శిలువ మీద కొన్ని గంటలు మరణిస్తాడు అనగా చిరునవ్వుతా నవ్వుతా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించయ్యా. ఒకవేళ ఆ రోజు యేసయ్య ఆ మాట చెప్పకపోతే ఒక్కడు కూడా మిగిలి ఉండేవాడు కాదండి. దేవుడు క్షమించేసాడు అందరూ. ఎందుకంటే వాళ్ళు తెలియట్లే వాళ్ళు ఏం చేస్తున్నారో. ఇక్కడ రెండవదిగా, మన జీవితంలో ఎక్కడా కూడా కోపం వస్తుంది. నేను రాదని చెప్పటం లేదండి, ఆలోచనలు వస్తాయి. ఆ వచ్చే కోపం ఏం చేసుకోవాలి, మనం ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకోవాలి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా. ప్రైజ్ ది లార్డ్. మోషేకి ఎంత కోపమో తెలుసా? మోషే ఎంత కోపమో తెలుసండి. ఒక వ్యక్తి ఐగుప్తీయులు గొడవ పడతా ఉంటే మోషే ఆ వ్యక్తిని కొట్టంగానే ఇసుకలోకి వెళ్ళిపోయాడండి. అంత భయంకర కోపం. కానీ కాలక్రమేణా దేవుడు ఆ యొక్క మిద్యాను దేశానికి పంపించి ఆ గొర్రెలు కాచుకునేప్పుడు మనం ఎలాగా దేవుని సన్నిధానంలో ఎలాగ మార్చబడ్డాడో తెలియదు. కానీ ఇప్పుడు మోషే ఏమేడు తెలుసా? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి, ఒకప్పుడు అండి అసలు ఒక్క వ్యక్తిని ఆ నిర్గమకాండం చదవండి, ఇద్దరు పోట్లాడుకుంటా ఉండి వెళ్తే మోషే కొట్టంగానే ఆంతన నేలలో కరసపోయి ఇంకా మాట కూడా లేదండి. మోషే ఎలాంటి ప్రవర్తన, ఇంక మాట్లాడేది ఏది లేదనమాట. కొంతమంది అంటారు కదా ఇంక మాట్లాడేది. చదవండి, ఆ మాట కనపడిందా? నిర్గమకాండం. అతడు ఎవడు లేకపోగా చంపేసి అయిపోయింది. ఇసుకలో కూడా చూడండి ఎంత టెంప్టర్, ఎంత కోపమో చూడండి. వ్యక్తి ఎలాగ మార్చబడి తెలుసా? దేవుడే అన్నాడు మోషే గురించి, మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. అంటే మోషే తన కోపోద్రేకాల్ని ఆయన కంట్రోల్ చేసుకున్నాడు. ఈరోజు నీకు వస్తున్నా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నువ్వు భార్యవైనా భర్తవైనా, నువ్వు తండ్రివైనా నువ్వు తల్లివైనా, నువ్వు ఈ దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చినా నీకు వస్తున్న కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. కోపము నీలో ఉంటే అది పాపానికి దారి తీస్తుంది. పాపంలో వచ్చే జీతము మరణము. కోపము నీలో సూర్యుడు అస్తమించిన తర్వాత ఉంటే నీ మీద దురాత్మ దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనస్ఫూర్తిగా, దేవా నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటానయ్యా, నేను ఆ కోపం నేను దాన్ని అణుచుకుంటాను ప్రభువా నువ్వు చెప్పగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రారంభించట ఆయన పని చేస్తాడండి. హల్లెలూయా. మూడవదిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం క్షమించండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనం. దేవుని పిల్లలు ఎవరో తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. మీరు వినిన వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఎవరు దేవుని సంబంధులో ఎవరు అపవాది సంబంధులో ఇక్కడ యోహాను భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ వ్రాయబడిన మాట నేను చదువుతున్నా, ఒకసారి వినండి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు ఎలాగ ఉంటారు?
అపవాదికి చోటు ఇచ్చిన వాళ్ళు ఎలాగ ఉంటారు అంటే, మొదటిగా మనం ఆలోచించే విషయము, ఆ దేవుని యొక్క సంబంధులు తన సహోదరుల్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. ఎందుకని? కీర్తన 133 కీర్తన మొదటి వచనంలో ఉంటుంది. త్వరగా చదవండి, సమయం అయిపోతుంది కాబట్టి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మూడవదిగా, దేవుని ప్రేమ నీలో ఉండాలి. నీ సహోదరుని ప్రేమించాలి, నీ శత్రువులను ప్రేమించాలి, నీకు హాని చేసిన వారిని ప్రేమించాలి. ఈరోజు నీ సహోదరుని ప్రేమించగలిగిన మనసు నీలో ఉంటే అపవాదికి నీలో చోటు లేదండి. ప్రైజ్ ది లార్డ్. నీ సహోదరుని ప్రేమించలేని ఒకవేళ మనసు నీలో ఉంటే అపవాదికాడికి నువ్వు ఖర్చీపేసినట్లే. నీలో ఎప్పుడైతే సహోదరుని ప్రేమించాలి, నా తోటి వారిని ప్రేమించాలి, నా ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, నా తోటి విశ్వాసుల్ని ప్రేమించాలి, నేను ప్రేమ కలిగి ఉండాలి అని నువ్వు అనుకుంటే నీలో ఒక్కరొకరు ఒక అంగుళం కూడా అపవాదికి చోటు లేదండి. ఒకవేళ దేవుని పిల్లల్ని కానీ, అందుకని సహోదరుల ఐక్యత కలిగి, ఎందుకంట సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే అది ఎంత శక్తివంతంగా తెలుసా? అది ఆ కింద వర్ణిస్తున్నాడు చూడండి. అక్కడ ఒకసారి చదువున్న మా కీర్తన అంతా. అది తల మీద పొయ్యబడి అహరోను గడ్డము మీదుగా కారి పరిమళ తైలము వలె ఉండును. చివరి వచనం చదవండి. అక్కడ అసలు మర్చిపోయారమ్మా. ఆశీర్వాదము, శాశ్వత జీవమును అచ్చట ఉండాలని యెహోవా సెలవిస్తున్నాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఎక్కడో తెలుసా? ఎక్కడైతే సహోదరులు ఐక్యతగా ఉంటారో, ఏ సంఘములో అయితే సహోదరులు ప్రేమగా ఉంటారో, ఏ కుటుంబంలో అయితే కుటుంబంతో ఐక్యతగా ఉంటారో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం. హల్లెలూయా. అది ఈరోజు డెవిల్ ట్రిక్ ఏందో తెలుసా? అపవాది తంత్రం ఏదో తెలుసా? ఈ ఇద్దరు సహోదరులు కలవకుండా ఈ ఇద్దరు సహోదరులు కూడా ఏదో ఒకటి పెట్టేస్తున్నాడండి. దీని ద్వారా గందరగోళము కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో దేవునికి విరోధముగా అపవాది దాడి చేస్తా ఉన్నాడు. ఈరోజు మీరు గుర్తించాలి. మనకు తెలిసి చిన్నప్పుడు బుక్స్లో చెప్పేవాళ్ళు, నాలుగు ఆవులు ఉండేయంట. ఈ 4 ఆవులు కలిసిమెలిసి ఉండేయంట. తెలుసు కదా కథ. సింహము ఈ 4 ఆవుల్ని దాడి చేసి చూసింది. 4 ఆవులు సింహం వచ్చినప్పుడల్లా 4 ఆవులు కలిసిమెలిసి ఆ సింహాన్ని ఎదిరించేయి. ఒకరోజు డెవిల్ ట్రిక్ వేసింది. ఏం చేశాడు మనకే తెలియదు. ఏ పొలాలు పెట్టిందో 4 ఆవుల మధ్య. అమ్మ నేను చూసి నవ్విందమ్మా నందో, మరి ఏం చెప్పి మనకు తెలియదు, లేకపోతే ఎక్కడ పెట్టిందో. ఈ 4 గంట ఇప్పుడు ఇటు తిరిగి మూతి ఇటు పెట్టి ఇంకా ఒకళ్ళు చూసుకోకుండా మేస్తా ఉన్నాయి. డెవిల్ వచ్చేసి తెలుసుకోవాలా. ఇప్పుడు సింహానికి ఈజీ అయిపోయింది. ఆ 4 ఆవులు విడివిడిగా చేసి ఒక్కోదాన్ని తిని చంపేసి అదేగా చిన్నప్పుడు కథ. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు ఐకమత్యముగా ఉంటే, సంఘమే కాదు నీ కుటుంబము కూడా, ఎవరైనా సరే నువ్వు ఐకమత్యముగా ఉంటే అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో సహోదర ప్రేమ ఉంటే శక్తివంతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన. అందుకని 1 కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నారు కదా, ప్రేమ ఎలాగ ఉంటుందో అదంతా మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి ప్రియ దేవుని సంగమా. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20వ వచనంలో 2-3 నా నామమున ఎక్కడైతే ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. హల్లెలూయా. అంటే యేసయ్య కూడా ఎక్కడ ఉంటాడంట? ఒక్కరు ఉన్న చోట కాదండి. అంటే ఆలోచన మీరు గుర్తించాలండి. దుష్టుని ఆలోచన ఏంది? నేను ఒంటరిగా చేయాలి, నేను ట్రాప్ చేయాలి, నేను ఎలాగైనా సరే బయటికి తీసుకొని రావాలి, నేను ఎలాగైనా సరే దేవుని సహవాసంలో నుంచి బయటికి లాగాలి. దేవుడేమన్నా నేను సహవాసంలో ఉంచాలి, నేను గుంపులో ఉంచాలి, నేను దైవజనులకు అనుసంధానము చేయాలి, నేను సహవాసంలో ఉంచాలి. ఇది దేవుని యొక్క ఆత్మ పని. డెవిల్ ట్రిక్. నేను ఎంతగా ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా నేను లాగాలి బయటికి, వాడు ఆలోచన ఇది. అందుకని ఇక్కడ 2 కానీ 3 కానీ ఎక్కడ ఉంటారో నేను వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. హల్లెలూయా. అందుకని ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయం 9-10 వచనాలు, ఇది యాక్చువల్గా పెళ్ళప్పుడు చెబుతారు కదా, చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు.
ఉమ్, ఆ, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒకడు పడిపోయినను ఆ పైన ఉండిద్ది. ఒక పైన చదువు ఒకసారి. ఒకవేళ ఎదిరిస్తే ఒక్కడు ఎదలాగా ఎదిరింపగలడు. పైనే కనపడిందా ఒకసారి? ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఒంటరియగు ఒకని మీద, అది కాదు, ఒక నిమిషం, ఇదేనా? ఇదే. ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 10వ వచనం, వాడు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. కాబట్టి ఈరోజు ఒంటరిగా మీరు దేవుని భక్తి చేయటం కంటే మీకు ఎవరొకరు మీకు సహవాసం కావాలండి. మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని లేవనెత్తడానికి, మిమ్మల్ని పురికొల్పడానికి, మిమ్మల్ని ఆత్మీయముగా మిమ్మల్ని దేవుని సన్నిధానంలో బలపరచడానికి మీ సహోదరులు కానీ మీ ఆత్మీయులు కానీ ఎవరొకరు మీకు కావాలి. ఈరోజు చాలాసార్లు దృష్టి ఏం చేస్తుంటే, మాకు ఎవరు వద్దండి, మాకు సంఘం వద్దండి, మాకు ఎవరు వద్దు, మాకు ఎవరు ప్రార్థన వద్దండి, మేము వ్యక్తిగతంగా మా పాటికి మేము వస్తాము, పాస్టర్గాని హాయ్, ఇంకంతే చాలు. కాదండి. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటాడు కదా, ఒక్కడు, ద్వితీయోపదేశ కాండము 32:30 వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 32:30 వచనం చదవండి. తమ ఆశ్రయ దుర్గము యెహోవా వానిని అప్పగించని ఎడల ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును. ఇద్దరికి వచ్చేసరికి ఎంత అయిందండి? 10,000 మంది. అంటే ఒక్కలుగా ఉంటే ఎంత శక్తి ఉండిద్దో, ఇద్దరైతే ఎంత శక్తి మీకు తెలియడానికి చూపించిన వాక్యం. ఒక్క వ్యక్తి 1000 మందిని మాత్రమే తరమగలడు. ఇద్దరు ఎప్పుడైతే యాడ్ అవుతారో ఎంతమందిని తరుముతారు శత్రువుల్ని? 10,000. 10 రెట్ల శక్తి వస్తూ ఉందండి. కానీ మూడవదిగా, నీ సహోదరుల ప్రేమ కానీ మనలో లేకపోతే అపవాదికి మనం చోటు ఇచ్చినట్లే. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం సహోదర ప్రేమ కలిగి, నిలవరం కలిగి, మనం దేవుని ముందుకు సాగేవారిగా ఉండాలి. మొదటిగా దేవుడు మనకు ఇచ్చిన అది ఆలోచన ద్వారా దుష్టుడు మన లోపల ప్రవేశిస్తున్నాడేమో, కోపోద్రేకాన్ని బట్టి. మూడవదిగా సహోదర ప్రేమ, క్షమించలేని తత్వాన్ని బట్టి. అందుని యేసు ప్రభువు చెప్పారు, మీరు దేవుని మందిరంలో మీ కానుక అర్పించే ముందు మీకు ఎవరి మీద విరోధముగా ఉంటే మీ కానుక అక్కడే విడిచిపెట్టి ముందు వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఎత్తుక్కొని వాళ్ళతో ఊరక ప్రైజ్లాటని సమాధాన పడండి. హల్లెలూయా. అలా చేయకపోతే ఏం జరిగిద్దంట? నో యూస్. కానుకేసిన మనం ఎంత అది అంగీకరించబడదు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒకవేళ దేవునికి ఇవ్వచ్చును, అది దేవుడు అంగీకరించడు. అంగీకరించే హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, కానీ అర్పిస్తున్న కానుకను కాదు దేవుడు చూస్తుంది. కాబట్టి ఆ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా పేతురు రాసిన పత్రికలో అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మింగుతానా, ఎవరిని లాగాలి, ఎవరిని సహవాసం బయట, ఎవరిని పడగొట్టాలి, ఎవరిని పాడు చేయాలి, ఎవరి కుటుంబం నాశనం చేయాలి, ఎవరు వీక్గా కనపడితే ఎవరు వాళ్ళని చూస్తూ ఉన్నాడు. అందుకని యాకోబు భక్తుడు స్పష్టంగా దేవునికి లోబడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తము చేయండి, దేవుని మాట వినండి. రెండవదిగా అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాదికి చోటు ఇయ్యకుడి అని పౌలు చెప్పినట్లుగా ఈరోజు అపవాదికి ఒకవేళ మన జీవితంలో ఆలోచనల ద్వారా, కోపము ద్వారా,
ప్రేమ లేని తత్వాన్ని బట్టి మనం చోటిస్తున్నామేమో. ఆల్రెడీ వాడు వచ్చి మనలో కూర్చున్నాడేమో. ఈరోజు నువ్వు వాడిని ఎదిరించగలిగితే వాడు నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నాడా? ఓ థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. యేసు మీకు వందనాలు, 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 వందనాలయ్యా. జీవాధిపతి మీకు స్తోత్రం నాయన. విన్న మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింప చేయనట్లుగా దేవా మీకు వందనాలు. ఎక్కడ మన జీవితంలో అపవాది యొక్క వాడి యొక్క దాడులు జరగకుండా దేవా మమ్మల్ని బలపరచండి నాయన. పరిశుద్ధాత్మ పూర్ణులమై అపవాదిని మనం ఎదిరించే వారిగా ఉండాలి. అపవాది యొక్క దాడి, అపవాది యొక్క ఎక్కడ మన జీవితంలో చోటు అనేది కనపడకూడదండి. మనకు వస్తున్న ఆలోచనలు కానీ భావోద్రేకాలను బట్టి అపవాదికి మనం చోటు ఇస్తున్నావేమో. ప్రార్థన చేసుకుందాం ఒకసారి. దేవుని ఆత్మకి మనం ఎంత చోటిస్తున్నాం, దేవుని కార్యముల కొరకు మనం ఎంత చోటిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.